అయితే ఇది కదా స్క్రీన్ ప్లే అంటే, ఈ టచ్ కదా స్క్రీన్ ప్లే అంటే. కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎంఎస్ రాజు గారు ఏం నేర్చుకున్నారు? సినిమా నేర్చుకున్నారా? జీవితం నేర్చుకున్నారా? డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారా? ఒక మంచి మనిషిగా బతకడం నేర్చుకున్నారా? అన్నీనండి. అందులో సినిమా ఎక్కువగా నేర్చుకున్నాను. మొత్తం కథ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన మొత్తం కథ, సార్ మీరు రండి, ముందు మీ షూటింగ్ లీటింగ్ తర్వాత నాది స్టార్ట్ అవ్వాలి సినిమా, ఇక్కడ ఒకసారి హీరోకి చెప్పాలి వెంకటేష్ బాబు గారికి, మీరు రండి కూర్చోండి అంటే అప్పుడు వచ్చి కూర్చుని ఎలా విన్నారు, 1 గంటన్నర 2 గంటలు స్టోరీ చెప్పాం. బాగా డ్రైగా ఉందండి అన్నారు ఆయన. మాకు కోపం వచ్చేసింది, ఇంత కష్టపడి 1 month 2 months కూర్చుంటే అది గబుకు అలా అన్నారండి, డ్రైగా ఉన్నారండి. అంటే ఏంటంటే కొంచెం గివ్ మీ సమ్ టైం. ఈ టైం 3 రోజులు 4 రోజులు పట్టింది. తర్వాత సవేరా హోటల్ అని ఉందండి, బాగా ఫేమస్. మేము ఎక్కువ హోటల్స్ సిట్టింగ్ అన్నీ ఆయనతో అక్కడే. అక్కడ ఆ రోజు మేము రూమ్ తీసుకోకుండా రూమ్ వదిలే మనం అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రోజు రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. సో మెల్లగా కూర్చున్నాము, ఒక చిన్న పెగ్ వేసుకున్నాం, అందులోనే వేసుకొని మళ్ళీ మాట్లాడుతుంటే మాకేంటి, మాకు లోపల కోపం వచ్చేస్తుంది మా ఇద్దరికి. ఈయనేంటి ఏదో డ్రై అన్నారేంటి అది అని. అప్పుడు ఆయన ఒక కాసేపు ఉన్న తర్వాత మెల్లగా నేను ఉండబట్టలేక నేను అడిగాను, ఎందుకంటే ఐ వాజ్ టూ యంగ్ అండ్ హీ వాజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. అప్పటికి చాలా సినిమాలు చేశారు, వెరీ ఎక్స్పీరియన్స్. 27 అనుకుంటాను మీ ఏజ్, అంతేనా? ఐ థింక్ సో సార్, ఐ థింక్ సో. అప్పుడు నేను అడిగాను, ఏమండి మీరేమి ఇలా చెప్పారు, నాకు నచ్చింది అంటే. అది కాదు బాబు, డ్రైగా ఎందుకు ఉందని అంటే స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రీన్ ప్లే ఇంకా చేద్దాం, ఇంకా కూర్చోవాలి మనంతా. కానీ ఇందులో విలను టఫ్గా, అంటే సినిమా అంతా ఏదో చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా అంతా. ఇవాళ పెద్ద హీరో ఫిల్మ్కి కొంచెం కమర్షియాలిటీస్ కావాలి మనం ఏదైనా కనుక. సో దీంట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మారుద్దాం, నేను చెప్తానని చెప్పి దాని మీద, అంటే ఆయన ఒక్కసారి వింటే మొత్తం వెళ్ళిపోద్ది కదా, ఆయన స్టోరీ చెప్పేశారు మొత్తం అప్పుడే. అప్పటికి 1-2 డ్రింక్స్ అయిపోయినాయి, మొత్తం స్టోరీ ఒక అరగంటలో చెప్పేశారు ఆయన. ఒక్కసారి అంటే ఇలా చెప్పేశారు, మేము ఇన్నాళ్ళు కూర్చుంటే మాకే గుర్తుండదు, టగటగా చెప్పేశారు ఆయన. ఈజ్ ఏ జీనియస్ సార్. చెప్పేసిన తర్వాత అన్నారు, ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నేను కొన్ని క్యారెక్టరేషన్ చెప్తానండి మీకు అని చెప్పి. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారండి బాబు, ఇలా అనడం. ఆయన అంటే యాక్ట్ చేసి చూపించారు నాకు, ఏదో ఏదో అంటే ఆయన క్యారెక్టరేషన్ చెప్పారు మొత్తం. 5-10 minutes కోట శ్రీనివాసరావు టక్ థ్యాంక్స్ అని చెప్పడం. ఇటువంటి ఒక హ్యూమరస్ రోల్ ఆయన వల్ల క్రియేట్ అయిపోయింది సార్. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో అప్లాజ్, అంటే సీరియస్గా వెళ్ళేదేమో సినిమా, ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది సినిమాకి. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అగదా కోసం అగదా. అయితే నాకు ఒక ఫేజ్ గురించి కావాలి సార్. మీ లైఫ్లో ఒక సామెత ఉంటుంది, ఊరందరూ మంచి కోరే రాజుగారు తన దగ్గరికి వచ్చేలేక ముండోడైపోతాడు అని. మీ నాన్నగారు సినిమాలు తీసి చాలా నష్టపోయారు. అయితే మీ దగ్గరికి వచ్చేలేక ఫస్ట్ 2 సినిమాలు హిట్, తర్వాత బి గోపాల్ గారితో ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. స్ట్రీట్ ఫైటర్. మళ్ళీ అప్పుడు మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లును అమ్మేయాల్సి వచ్చింది. నాన్నగారు అప్పుడు ఆస్తి అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, ఇప్పుడు మీరు ఇల్లు అమ్మేశారు. ఫ్యామిలీలో ఆ ఫేజ్లో ఎలాంటి సంభాషణ నడిచింది? నిజంగా భయపడలేదా? మొండితనంతోనే ముందుకెళ్ళారా? అసలు భయం అనేది మా డిక్షనరీలో లేదండి. ఇప్పుడు కూడా నా ఫేజ్, ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ అయిందని మనం సమరపడుతున్నాం, దాని ముందు కూడా ఎప్పుడన్నా మీరు విన్నారా? రాజుగారు భయపడ్డా వినలేదు. విల్ బి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. అది దేనివల్ల వచ్చే మొండితనం సార్? సినిమా మీద ప్రేమ, లైఫ్ అంతా చూసేయడం వల్ల వచ్చిన, లైఫ్ అంతా చూడడం వల్ల అవ్వచ్చు, సినిమా మీద ప్రేమ అవ్వచ్చు, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే.